హలో అండి, అందరికీ నమస్కారం. సో ఫీమేల్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అవ్వడం కంటే ముందు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది మనం. సో దాంట్లో డైరెక్టర్ నాని గారిని అసలు ఏంటండి కాంట్రవర్సీస్ అన్నీ ఇంతగా చుట్టుముట్టడానికి గల కారణం ఏంటి, టీజర్ కూడా రిలీజ్ అయిన తర్వాత దీనికి మించి అంటే ఒక 100 రెట్లు కాంట్రవర్సీలు చుట్టుముడతాయని చెప్పి మాకు అర్థమవుతోంది. అలానే బయట న్యూస్ కూడా ఉంది. ఖచ్చితంగా చాలా హల్చల్ చేస్తుందంట టీజర్ అన్న విషయాలు కూడా మనం బిఫోర్ ఒక ఇంటర్వ్యూలోనే మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు నిజంగా అదే అంటారు కదా, అనుకున్నంత పని అయ్యింది అన్న టైప్లో నిజంగానే ఫీమేల్ మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మనకి చాలా కాంట్రవర్సీలకి ఇది తెరతీసిందని చెప్పుకోవాలి. ఇందులో చాలా వివాదాస్పద డైలాగ్స్ కావచ్చు, సీన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ నాని గారికి బెదిరింపు కాల్స్తో సహా రావటం జరుగుతోంది. అసలు ఏంటి ఇంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ని ఎన్నుకోవటం ఎందుకు, అసలు సీన్స్ కావచ్చు, దాంట్లో ఉండే క్యారెక్టరైజేషన్స్ని అంత బోల్డ్గా ప్రజెంట్ చేసి ఇలా బెదిరింపు కాల్స్ వరకు రావటం ఎందుకు, ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయి తదితర విషయాలు దర్శకులు నాని టిక్కిశెట్టి గారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం నాని గారు. సో బిఫోర్ టీజర్ ఒక ఇంటర్వ్యూ చేసాం, గుర్తుందా అండి? మర్చిపోయారు ఏమన్నాను నన్ను ఇంటర్వ్యూని? గుర్తున్నాయండి. సో దాంట్లో చెప్పాను నేనండి, ఖచ్చితంగా టీజర్ తర్వాత మరొక ఇంటర్వ్యూ చేస్తాను నాని గారు మిమ్మల్ని. ఎందుకంటే చాలామంది అంటున్నారు అసలు టీజర్ రిలీజ్ అయితే బీభత్సమే, కాంట్రవర్షియల్గా ఉండబోతోంది, చాలా కాంట్రవర్షియల్గా ఉండబోతోంది అని చెప్పి. సో సరే, చూడకుండా అడగటం నాకు కూడా భావ్యం కాదు. యాంకర్గా ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసే దాని గురించి మిగతా విషయాలు కూడా మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను కూడా చూసిన తర్వాత మాట్లాడదామండి టీజర్ అని చెప్పి మిగతా విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది ఫీమేల్ మూవీకి సంబంధించి. సో ఇక టీజర్ మొత్తం దుమారమే రేపుతోంది కదా అసలు బయట, ఏంటండి? అవుతుందండి కాంట్రవర్సీ. మేము ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందే, అంటే ఎక్స్పెక్ట్ చేసి తీసామంటలేదు, ఇది జరిగేది ముందే ఎక్స్పెక్ట్ చేసాము. మేము ప్రీవియస్ ఇంటర్వ్యూలో అడిగినట్టు అలాగే రచ్చ అయిపోతుంది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. అందరికీ చెప్పాల్సిన సమాధానం చెప్తున్నాను. డిబేట్స్ అవి ఉన్నాయి అంటున్నారు, అక్కడ ప్రతి దానికి నేను క్లారిటీ ఇస్తాను. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇంకా పూటకు ఒక న్యూస్ ఛానల్ తిరగటమే అనుకుంటాను. ఏమోనండి, అలాగే చూస్తుంటే ప్రస్తుతం కదా కాల్స్ వస్తున్నాయి, అందరూ అడుగుతున్నారు, బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. అదే కాల్స్లందు బెదిరింపు కాల్స్ వేరయ్యా అని. ఏంటో బెదిరింపు కాల్స్ వెనక ఉన్న మతలబ్ ఏంటి? అదే టీజర్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి దానికి సంబంధించి ఎందుకు ఇలా తీసావు, అది ఇలాగే ఎందుకు తీయాలి, అసలు ఏంటది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తున్నారు. చెప్తాను డిబేట్స్లో, నేను దానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో టీజర్కి ముందు ఇంటర్వ్యూలో ఫీమేల్ అన్నది ఏంటంటే ఉమెన్కి సపోర్ట్గా తీసారో, ఉమెన్ సపోర్ట్ ఉందా మీకు అని చెప్పి అన్నాను. సో మీరు ఖచ్చితంగా ఉందండి, సపోర్ట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మరి టీజర్ తర్వాత కూడా అదే రెస్పాన్స్ ఉందనుకోవాలా? ఫీమేల్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి. ఒక్క ఫీమేల్ కూడా ఇంతవరకు నెగిటివ్గా మాట్లాడలేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తుందంతా కూడా మేల్స్, దాంట్లో కూడా కొంతమంది సంబంధం లేని ఎవరెవరు చేస్తున్నారు, కానీ ఫీమేల్ సపోర్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ కాంట్రవర్సీలన్నీ మా ఫీమేల్స్ తలుచుకుంటే మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి. వాళ్ళు ముందు నిలబడలేవు, వాళ్ళే మా సినిమా హిట్. దీనికి ఇండైరెక్ట్గా ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్గా నిలబడాలని చెప్తున్నట్టుంది ఫీమేల్స్ అందరూ. ఎక్కువ సపోర్ట్గా కాదు, ఇప్పుడు మరి తీసిన దాంట్లో ఒక్క ఫీమేల్ కూడా మాట్లాడలేదు. అందరూ మేల్స్ మళ్ళీ అంటారు, ఇప్పుడు నువ్వు మేల్వే కదరా మళ్ళీ మా మీద చెప్తున్నావు ఏంటని. నేను తీసిన సినిమా అని వాళ్ళకి సపోర్ట్గా మీరు సపోర్ట్ చేస్తుంటే అందరం బాగానే ఉంటాం. ఫీమేల్స్ కూడా వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రియాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఏంటంటే ఇలా చూపించారని తిడతారు. బట్ ఒక్కళ్ళు కూడా ఏమంటలే, ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుంచి. సో వాళ్ళ సక్సెస్ వాళ్ళ వల్ల. సరే, ఇక కాంట్రవర్సీలు చాలా మాట్లాడుకునే పని ఉంది, ఇక మొదలు పెడదామా అన్నట్టు. దానికంటే ముందు సరే, దాంట్లో విమర్శలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికంటే ముందు కొంచెం ఇదొక్క పాజిటివ్ అంశం మీతో షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి. సో ఆడదంటే అన్న సాంగ్కి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, చాలా మంచి రెస్పాన్స్తో ముందుకెళ్తోంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలిస్తున్నటువంటి పాట అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ లింగ వివక్ష, మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న సపరేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తున్నటువంటి పాట. సో దాని పరంగా ఎలా ఉందండి మీకు?
చాలా బాగుందండి ఆ సాంగ్. అసలు లిరిక్స్ కానీ చాలా అద్భుతంగా రాశారు. గాంధీ కాకర్ల గారు రాసిన లిరిక్ రైటర్. ప్రతి ఆడపిల్లకి చాలా ఇంపార్టెంట్ అయిన సాంగ్ అది. మీరు ఎంత ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉన్నోళ్ళు ఇప్పుడు సాంగ్లో ఉంటుంది. ఇందిరమ్మ, ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాగా వాళ్ళందరూ అంత రేంజ్లో ఉన్నారు అంటే భయపడకుండా ధైర్యంగా అనుకుంది చేశారు కాబట్టి అలా ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు అలా ఎందుకు లేరు అంటే ఒక వేరియేషన్ చూపించాను. మీరు చాలా ధైర్యంగా ఉండాలమ్మా, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని మొత్తం సాంగ్ రూపంలో చూపించాము. అది చాలా మోటివేషనల్ సాంగ్, చాలా బాగా వెళ్తుంది. అందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్. అందుకే రేపొద్దున ఏదైనా ఇష్యూస్ అయితే బయట ఇంకా ఈ సాంగే ప్లే చేస్తారేమో అనుకుంటున్నా. బయట ఏదన్నా లేడీస్ మీద ఇష్యూస్ అయితే సాంగ్స్ ప్లే చేస్తారు కదా, ఖచ్చితంగా మోటివేషనల్ సాంగ్ ఇదే సాంగ్ వెళ్ళిద్ది కూడా. నిజంగా కూడా చాలా అంటే చాలా మంచి లిరిక్స్. అలానే ఇట్లా వినడానికి కూడా, వింటున్నప్పుడు కూడా అసలు ఎక్కడో మనసులో తెలియని బాధ, ఏదో ఒక ఇన్సిడెంట్కి నిజమే కదా, చుట్టుపక్కల మన సొసైటీలో జరుగుతోంది కదా, లేదా వాళ్ళకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి కనెక్ట్ అవ్వటం, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరిగిందండి పాట రూపంలో మాత్రం. అనుకుందా జరిగింది. ఏందండి, ఉన్న పాజిటివ్ కాంప్లిమెంట్స్ మీకు ఇచ్చేసాను. ఇక ఇప్పుడు మొదలు పెడదామా అన్నట్టు ఇక వద్దాం అయితే, అసలు మెయిన్ టాపిక్కి ఇప్పుడు వద్దాం అయితే. సరే, టీజర్లోనే ఏంటండి అసలు ఇంత దుమారం అంటే నెక్స్ట్ ట్రైలర్ పరిస్థితి ఏంటి? ఇంకా ఇంతకు మించా? అప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్ 3 పెట్టుకోవాలి ఇంటర్వ్యూ నేను నాన్నగారు. సరే ప్రస్తుతానికి ఇక టీజర్తో మాట్లాడదాము. సరే, టీజర్లో మీరు చూపించిన అంశాలన్నీ కూడా కాదనలేని సత్యాలే. ఓపెన్గా మాట్లాడుకుంటే వాస్తవాలే, మన సొసైటీలో జరిగేవే మీరు చూపించారు. దాంట్లో ఇది కాదు ఇది లేదు అనడానికి లేదు. కానీ చూపించే విధానం అంటారు కదా, దాని పరంగా కొంచెం ఎక్కడో హార్ష్గా, మరీ కల్ట్ బోల్డ్ అంటాం కదా, కొంచెం హార్ష్ వేలో ప్రొజెక్ట్ అయ్యింది అన్నది చాలామంది ఒక అభిప్రాయం. మేబీ ఆ కాంట్రవర్సీ, దీనికి నెగిటివ్ దానికి బీజం అక్కడి నుంచే పడిందేమో అనుకున్నా. అంటే ఒక తండ్రి కూతురి మీద అఘాయిత్యం చేయటం, పట్టుకునే విధానం దగ్గర నుంచి జరుగుతూ ఉండొచ్చు మనకి సొసైటీ అక్కడక్కడ చుక్కి. అలానే గుండెల మీద పెట్టుకునే తండ్రులు, పెంచే తండ్రులు కూడా ఉన్నారు, కాదనలేం. కానీ ఇంత హార్ష్గా చూపించడానికి గల కారణం ఏంటంటే, ఒక తండ్రి వెళ్ళి అలా కూతురి నడుముగిల్లి పడి అత్యాచారం చేయటం, ఇదంతా ఇంత హార్ష్గా చూపించాల్సిన అవసరం ఏమంటారు? అంటే హార్ష్గా చూపించడం అంటే, ఇప్పుడు ఒక తండ్రి కూతురిని రేప్ చేస్తున్నాడు అనేది మనం చాలా న్యూస్లు విన్నాం. ఖచ్చితంగా మంత్కి 2-3 ఈజీగా టీవీలో వస్తున్నాయి, అవునా? చేశాడు అనేది వింటేనే మనకి అబ్బా ఇంట్రా మరి ఇలాగానే మనం కొంచెం బాధపడతాం. ఆ 4 గోడల మధ్యలో వాడు ఎలా చేస్తుంటాడు అనేది నేను చూపించాను. అదే, దానివల్ల ఈ నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా మనకి. నెగిటివిటీ స్ప్రెడ్ అంటే మేడం, ఇప్పుడు ఒకటి ఈ అలా చెయ్యాలి అని మైండ్ సెట్ ఇప్పుడు ఉన్నారనుకోండి, వాడు రెడీగా ఉన్నాడు, రేపో ఎల్లుండో ఇంక రోజు ఆ దురుద్దేశంతో ఉన్నాడు అనుకున్న వాడికి ఇది చూస్తే వాడు రియలైజ్ అవుతారు, అది నా కూతుర్రా, తప్పురా అని. వాళ్ళు మార్చడం కోసమే ఆ సీన్ చేశాను. ఇప్పుడు ఏదో ఊరికే పైపైన చూపించేస్తే అది అంత ఇంపాక్ట్ ఉండదేమో అని చెప్పేసి డెప్త్గా నిజంగా కనుక ఆడలా అటాక్ చేసి ఆ 4 గోడల మధ్య జరుగుంటుందేమో, జరిగితే అలాగే రేపంటే అలాగే జరుగుంటుందేమో అన్నట్టు సింబాలిక్గా స్క్రీన్లో కొంచెం డెప్త్గా చూపించాను అంతే. ఊరికే అట్లా అట్లా అనేసేసి మళ్ళీ కట్ చేయగానే అమ్మాయి ఏడవడం ఏం జరిగిందంటే రేపు అయిపోయిందంటే అది కాదు, అది అయిందంట. అలా చూపిస్తే అర్థం అవ్వదంటారా ఆడియన్స్కి? అర్థం అవుతా అంటే చూశాననే అర్థమైద్ది. ఇలా డెప్త్గా చూపిస్తే గుర్తుండిపోద్ది. మరి దాంట్లో నుంచే కదా వల్గారిటీ అది బయటకు వచ్చేది. వల్గారిటీ బయటకు రావడం కాదు మేడం, అక్కడ అలా చేసి ఉన్న సిచ్యువేషన్ ఇలా ఉంటుందేమో, రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉంటుందేమో అన్నట్టు అలా చూసిన దానికి నాన్న అన్నప్పుడు ఎవరికైనా సెన్సిటివ్ అనిపించేస్తుంది. ఆ సీన్లో మీరు సినిమాలో చూస్తే ఆ అటెంప్ట్లో నాన్న అని అంటున్నప్పుడు ఆటోమేటిక్ సెన్సిటివ్ అయిపోతున్నాడు చూసేవాళ్ళు. సో ఓహో ఇంత దారుణంగా ఉంటుంది, ఇలా చేస్తే అంత బాధపడతారు, మన అసలు అలాంటి థాట్స్ ఉండకూడదు, చాలా తప్పు అనేది చేయాల్సిన వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నపాటు. మిగతా విషయాలు మాట్లాడుకునే ముందండి, ఇప్పుడు ఈ ఫీమేల్ మూవీ మీరు తీయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ని ప్రొజెక్ట్ చేయటమేనా?
దాని పరంగా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూపించి ఖచ్చితంగా దానికి ఎండింగ్ ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది, ఇలా చేస్తే తప్పు అన్నది. సో అదేనా అండి ఇంటెన్షన్? అదేనా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూపించడమేనా? అంతే. ప్రాబ్లమ్స్ అన్నీ చూపించడం అంటే నేను ప్రాబ్లమ్స్ చూపించాలనే సినిమా తీయలేదు. కథ, ఇది ఒక కథ, దీంట్లో ఒక బాండింగ్ కథ ఉంటుంది. ఆ కథలో వచ్చే కొన్ని పాత్రలు రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకున్నాం. వాటిని బేస్ చేసుకుని సినిమా తీయలేదు. ఈ కథకి అవి యాప్ట్ అవుతున్నాయి. సో యాప్ట్ అయ్యేదాన్ని రియల్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫీమేల్ అంటే ఒక ఆడది సొసైటీలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు అన్నది ది మెయిన్ అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ. యా. ఇప్పుడు దీనికి సరే రకరకాల సమస్యల్ని ప్రతి స్త్రీ ఒకసారి గడప దాటిన గడప లోపల ఇలా చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇదే మరొక్కసారి ఈ విషయమే మాట్లాడుకుంటే ఈ తండ్రి కూతుర్ని అత్యాచారం చేసే ఈ సీన్స్ కావచ్చు, ఇది కొంచెం సెన్సిబుల్గా ఆడియన్స్కి కన్వే అయ్యేటట్టు మేబీ మరి అంత రగ్గడ్గా అంటే సరే మీరు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నా సరే ఏంటంటే అదే ఎక్కువగా ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది కదా అన్నది నా పాయింట్. ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయిపోయేది ఏంటంటే అలా జరుగుతూనే అలా జరగకూడదని రిజిస్టర్ అయిద్దేమో, కానీ ఆ సీన్ని ఇంకోలాగా తీసుకోరు మైండ్లోకి. చూసే కళ్ళను బట్టి ఉంటుంది, ఆలోచించే బ్రెయిన్ బట్టి ఉంటుంది. అది ఓకే, సామెతలు అంతే, చెప్పుకోవడానికి బాగుంటాయి. అది చూసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. అది మనం చూస్తున్నప్పుడు ఆ సీన్ ఏదైతే ఉందో ఒక్కొక్కడు ఒక్కోలాగా ఆలోచిస్తాడు. ఇప్పుడు రియల్గా రేప్ జరిగింది చూసి వదిలేశారు, వెళ్ళి ఆయన ఏమైనా చేశారా? ఇప్పుడు నేను తీసిన దానికి నన్ను ఏమైనా అంటానికి నేను రియల్గా జరిగేదేగా తీసింది. ఇప్పుడు ఇక్కడ చేసిన తండ్రిని కూతురు కాదు, యాక్టర్స్. ఆయన తండ్రి కాదు, ఏమో కూతురు కాదు, అదొక యాక్టింగ్. అది ఇన్సిడెంట్ బేస్, ట్రూ ఇన్సిడెంట్స్ని వాళ్ళకి తేలేం కదా. సో దీని నుంచి ఆ మైండ్ అలా తీసుకోండి. ఇక్కడ తండ్రి కూతురు రేపు జరగట్లా, అది తీసుకోవద్దు మైండ్కి. అలా జరుగుతున్నాయి, దాన్ని ఒక కథ రూపంలో చూపించాలని తీసుకుంటే కనుక మనం యాక్సెప్ట్ చేయగలం దేనైనా సరే. రియల్గా జరుగుతున్నా వెళ్ళి ఆపండి. చదివేసి వదిలేస్తారు కదా, మీరు మార్చగలిగితే మార్చండి, లేకపోతే ఇది కూడా చూసేసి వదిలేసేయండి, అంతే. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి టీజర్లో మీరు చూపించినవి. సో ఇంకా ఎండింగ్లో అన్నది అన్నిటికంటే పెద్ద కాంట్రవర్సీస్కి తెరతీసినటువంటి డైలాగ్ అది నిజంగా. అసలు ఏంటండి ఆ డైలాగ్? జాతీయ జెండాలో రంగులు మారినప్పుడు, జాతీయ గీతంలో లిరిక్స్ మారినప్పుడు ఆ సమాజం మారుతుందంటారా, బాగుపడుతుందంటారా? ఏంటండి అసలు రిలీజ్ మన జాతీయ జెండాకున్న గొప్పతనం, దీని గురించి మీకు తెలిసే ఈ డైలాగ్ పెట్టారా? జాతీయ గీతానికి ఉన్న గొప్పతనం, అందులోనూ ఇప్పుడు మనకి ఈ ఆగస్టు 2 నుంచి 15 వరకు మనకి వారోత్సవాలు జరుపుకుంటున్నాం. పింగళి వెంకయ్య గారిది వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మన జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారిది. ఒక భారతీయుడు అయ్యుండి ఎలా అసలు ఈ డైలాగ్స్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు అక్కడ నేను రాసిన డైలాగ్ ఏంటి, ఈ సమాజం ఎప్పుడు మారుతుందని తను అడిగినప్పుడు యాంకరు ఈమె జాతీయ గీతం లిరిక్స్ జాతీయ జెండా కలర్స్ మారినప్పుడు అందుగాని మారాలి అనలేదే. అదే మారినప్పుడు అంటే ఇప్పుడు మనకి మారలేదు, మన సమాజం భ్రష్టు పట్టిపోయి ఉందా? అదే ఇప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టా టీజర్లో, ఫినిషింగ్ క్వశ్చన్ మార్క్ పెట్టి జస్టిస్ సూన్ అని చెప్పి ఫినిషింగ్ ఇచ్చా మీకు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న సీన్లన్నీ కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఉన్నాయన్నిటికీ జస్టిస్ సూన్ అని పెట్టాం కదా. అది అప్పుడు మీరు మూవీ చూస్తే ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. మారినప్పుడు ఎందుకు పెట్టానంటే మూవీలో ఉంటుంది. అది చూసిన తర్వాత జెండా ఉద్దేశించి అక్కడ ఏం మాట్లాడలేదు, జెండా కానీ ఎవరిని తిట్టలేదు. అది చూసిన తర్వాత కరెక్టే కదా అంటే. ముందు ఇలా చెడంతా చూపించేసి మంచి మాత్రం చివర్లో దాచిపెట్టి చూపిస్తాం అంటే ఎలా అంటారు? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు ఆబ్వియస్లీ కాంట్రవర్సీలు అవుతాయి, నెగిటివ్ ఇది వస్తుంది, గొడవలు అవుతాయి. ఇంకా ఫోన్స్ రమ్మంటే రావంటారా? అందుకే ప్రతి సినిమాలో ఫస్ట్ నుంచి చెడు మీరు అన్నట్టు చూపించుకుంటే లాస్ట్లో మాత్రం ఈడు మంచోడు చూపిస్తాం. ఈ సినిమాలో అలా ఉండదండి. ప్రతి సీన్ కంక్లూజన్ అప్పుడే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. లాస్ట్ దాకా ఓపిక పట్టరు ఇవన్నీ చూసి. అందుకే ప్రతి సీన్ కంక్లూజన్ ఇచ్చుకుంటానే నెక్స్ట్ కథ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఆడి కోపం వచ్చినా కానీ మరి వెంటనే కరెక్టే కదా అలా ఉంటుంది సినిమా. లాస్ట్లో మంచిగా చూపిలా, అప్పటికప్పుడే సొల్యూషన్ చూపించకపోతే లాస్ట్ దాకా కూర్చోరు ఇలాంటి సినిమాల్లో. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైన కంక్లూజన్ ఏంటంటే
మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇలా ప్రాబ్లమ్స్ జరిగే లేడీస్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి తుపాకీలు ఇచ్చి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ లేపేయండి అని అనడం, అంటే చంపేయడమేనా అండి? అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఎదురైతే ఒక ఆడదానికి, సరే ఆ అత్యాచారం జరిగిందో ఫిజికల్ హరాస్మెంటో ఇబ్బంది పెట్టడమో ఏదో ఒకటి, అక్కడక్కడ స్పాట్లో కాల్ చేయడం అన్నది మీరు చూపించేటటువంటి సొల్యూషనా? మీరు గన్లు పెడతాం చూసారు కానీ కాల్ చేయడం చూడలేదే. అంటే నేను అందుకే అన్న టీజర్ చూసిన దాన్ని బట్టి అనని చెప్పాను. నేను చేసింది కథ, గన్లు పెట్టేది ధైర్యం. మా సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, యుద్ధంలో ఆయుధం లేకుండా గెలిచిన ఒక్క ఆడదాన్ని చూపించాను, దేవతని. దేవతల యుద్ధంలో ఆయుధం లేకుండా గెలిచిన ఒక దేవతని చూపించాను. ప్రతి దేవత ఆయుధంతోనే అంతమిస్తారు. సో వీళ్ళకి ఇచ్చిన ఆయుధం కాల్చేయమని కాదు, ధైర్యంగా ఇప్పుడు పెప్పర్ స్ప్రేలు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు, మీకు తెలుసో తెలియదు, హ్యాండ్ బ్యాగుల్లో ఏ ఇన్సిడెంట్స్ ఎదురవుతాయా అని. ఇలా సపోర్ట్ గన్లు ఇస్తుంది, అది ఎందుకు ఇస్తుంది అనేది కథలో చూడండి. అలా వాడతారా వాడరా ఏంటి అనేది చూడాలి. అలాగే నిజంగా ప్రతి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో ఉంటున్నాయి కదా, కత్తులు ఉన్నాయి, పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి, ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఏమన్నా రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఎదురైతే సిచ్యువేషన్. సో మనం కూడా వాళ్ళకి ధైర్యానికి ఆ కథను బట్టి వెళ్తుంది అంతే. రియల్గా గన్లు ఇచ్చుకుని తిరుగుతాను కాదు, స్టోరీ అలా డిజైన్ చేస్తాను అంతే. సో అయితే ఎక్కడికక్కడ లాస్ట్ వరకు ల్యాగ్ లాంటిది ఏం లేకుండా ఇక్కడ జరిగిన అన్యాయానికి అక్కడే ప్రతి సీన్కి న్యాయం అక్కడే చూపించేస్తారంటారు అయితే సినిమాలో. అంతే, అయ్యింది దానికి న్యాయం చూపిస్తున్నామంటే అలా అయ్యింది న్యాయం చూపించాలని కాదు, స్టోరీ వెళ్తుంది అలాగా. దాని కన్క్లూజన్ బేసిక్గా అన్ని ఇందాక చెప్పినట్టు లాస్ట్లో ఇచ్చుకుంటారు కదా, మనం ప్రతిదానికి కూడా కన్క్లూజన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అవ్వకుండానే ప్రతి సీన్కి కాంట్రవర్సీ చేస్తున్నారు ఏంటి అని. ఇంకా థియేటర్లో కన్క్లూజన్ ఇవ్వకుండా వాడిని ఫైరింగ్ చేసి అలా 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 లేపేస్తే లాస్ట్ దాకా కూర్చోడాడు. సో అందుకే ప్రతిదానికి ఎలా వెళ్ళాలి స్టోరీ ముందే డిజైన్ చేసుకున్నాం. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఎక్కడ ఎండింగ్ అవ్వాలి, ఎలా బూస్టప్ చేయాలి, ఎలా కోపం తెప్పించాలి, ఎలా కూల్ చేయాలి, అన్నీ కూడా ఎలిమెంట్స్ కట్టుకుంటాయి అట్లా. సరే, నేనైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడాను, ఇది తండ్రి కూతుళ్ళు అని చెప్పి. ఇంకా మనకి చాలానే చూపించారు. ఇంకా మూవీలో కూడా ఏమి ఉండబోతున్నాయి ఒకసారి అసలు మీ మాటల్లోనే విందాం. టీజర్కి సంబంధించి కావచ్చు, మూవీలో కావచ్చు, నీ మొగుడు పెళ్ళాలు, ఈవెన్ ఎడ్యుకేషన్ స్కూల్లో టీచర్ స్టూడెంట్ దగ్గర నుంచి ఇలా ప్రతి దగ్గర తీసుకున్నారండి ఆడదాని ప్రాబ్లమ్స్ అంతా కూడా. ఇప్పుడు ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కొన్ని మనం క్రియేట్ చేసుకున్నాయి, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో అవి క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయినాయే మనం పెట్టుకున్నాం, క్రియేట్ చేసినవి ఏం లేవు కథ ప్రకారంగా. ఇప్పుడు మీరు చూస్తున్న టీజర్ ఏదైతే ఈ కాంట్రవర్సీ అవుతుందో మీకు చూపించిన 20%. ఇంకా ట్రైలర్ వస్తే దీనికి మించి ఉంటుంది. ఇంటికి కత్తులు తీసుకొని రాకుంటున్నాను నెక్స్ట్ ఇంకా నాన్నగారి ఇంటికి ఫోన్ కాల్స్ నుంచి రండి. ఓహో, అంటే వాళ్ళు వేసిన క్యాచ్ బట్టి వెనకేసుకుంటారండి. మనం మెసేజ్ ఇచ్చుకోవడానికి చేసాము, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, వెరీ సపోర్టివ్ మూవీ. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంట్రవర్సీ లేకపోయినా క్రియేట్ చేస్తారు. అర్థం చేసుకునే వాళ్ళకైతే మనం చెప్పచ్చు, అర్థం లేని వాళ్ళు మనం ఏం మాట్లాడలేము. మా ఫీమేల్ సపోర్ట్ మాకు బలంగా ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు. బయట వాళ్ళు ఎలా ఉన్నా ఇంట్లో లేడీ స్ట్రాంగ్గా ఉండి ఇల్లే బాగుంటుంది అన్నట్టు. సరే అండి, అసలు ఈ మామూలుగా ఇంత లైటర్ నోట్లో మాట్లాడుకోవడం, ఫర్దర్ కొన్ని ఏదో ఇలా అటాక్లు ఇవి కొంచెం జోక్ వేలో మాట్లాడుకోవడం పక్కన పెడితే, నిజంగా కూడా ఈ కాల్స్ అవి ఇంత ఓవర్గా వస్తూ ఉన్నాయి మీకు, బెదిరింపులు ఇవన్నీ కూడా, ఎక్కడ భయం వేయటం లేదా మీకు? ఒకవేళ ఇప్పుడు ఎవరికో ఒకరికి అది అసలు చాలా ఒక మెంటల్గా డిస్టర్బ్ చేసి వీని ఎలాగైనా కొట్టేయాలరా చంపేయాలరా అన్న స్టేజ్కి వచ్చి నిజంగా కూడా ఏదైతే అదైందని అటాక్ చేస్తే అప్పుడు ఏంటండి పరిస్థితి? దాన్ని ఏమన్నా అంటే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఏమన్నా తీసుకుంటున్నారా ఏంటి అని? ఎందుకు మేడం సేఫ్టీ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎందుకు? నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, ఇప్పుడే కాదు షూటింగ్ అప్పుడే కాల్స్ వచ్చి నేషనల్ వైడ్లో వచ్చి నాకు షూటింగ్ వచ్చి వాళ్ళు చేసినప్పుడే చెప్పాల్సింది చెప్పాను, ఆగారు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా మన వేలో మనం ఏం చెప్పాలో చెప్తాం. ఫైనల్గా సినిమా చూసిన తర్వాత మాట్లాడమని చెప్తాం. ఈలోపు చేసేవాళ్ళు మనం ఏం చెప్తాం చెప్పండి? భయపడితే మనం బతకలేంగా. భయపడితే నేను ఎప్పుడూ బతకలే ప్రపంచంలో. అనుకుంది చేసేయాలి. చచ్చేవాడు ఎప్పుడైనా చేస్తాడు, ఈ క్షణంలో ఎప్పుడు పోతాం ఎవడో తెలుసు చెప్పండి.
సో టీజర్ అయితే మొత్తానికి అనుకున్న దానికన్నా మించి అందరూ ఏదో అనుకుంటున్నారు అని కదా, దానికి మించి 100 రెట్లు కాంట్రవర్సీ ఎలాగో అయిపోయింది. ఇప్పుడు అందరి నోట్లలో నానుతోంది. కాంట్రవర్సీ అంటే లేదు మేడం, కాంట్రవర్సీ అంటే మీరు గొడవ అయిపోయింది అన్నట్టుగా అడుగుతున్నట్టున్నారు. సపోర్ట్ పెరిగిపోయింది. ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 100లో 20% మెంబర్స్ డైజెస్ట్ చేసుకునే వాళ్ళు మాత్రం రియాక్ట్ అవుతున్నారు, కానీ 80% సపోర్ట్ ఫుల్గా ఉంది. వాళ్ళకి నచ్చింది. 80% ఫీమేల్స్ కాబట్టి సపోర్ట్ ఉందంట. ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫీమేల్స్ మీద తీసినప్పుడు ఫీమేల్స్కి నచ్చకపోతే వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. అందరూ అర్థం చేసుకోవడం లేదు కదా. కాకపోతే ఏంటంటే మొత్తం ఆడవాళ్ళ మీద చూపించేసి మా మగవాళ్ళని ఇలా చేసేసావు అన్నట్టుగా, అందరు మగవాళ్ళు కాదు, అలా చేసేవాళ్ళ మీద తీసిన సినిమా, అందరు రియాక్ట్ అవ్వద్దు. సరే, ఇక నెక్స్ట్ అప్కమింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే సరే, నేను అడగాల్సినవి నేను అడిగాను, మీరు ఇవ్వాల్సిన క్లారిటీ మీరు ఇచ్చారు. సినిమా ఎలా ఉండబోతోంది అన్నది ఖచ్చితంగా మన ఇంటర్వ్యూ చూసిన ఎవరికైనా ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది, ఫీమేల్ మూవీ అన్నది. సో నెక్స్ట్ ఇంకా ట్రైలర్లో ఇంకెలాంటి బీభత్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంకా నెక్స్ట్ సినిమాలో ఇంకా ఏమేమి ఉండబోతున్నాయి అంటారు ఫైనల్గా మీ మాటల్లో? ఇంత కాంట్రవర్సీలు అవుతున్నాయి, ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టి ఫైనల్గా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని క్వశ్చన్ మార్కులతో చూపిస్తున్నాను కాబట్టి తప్పదు. బట్ ఏముందనేది నేను ముందే చెప్పలేను కాబట్టి ఈ లోపల మీరు అందరూ కూడా కొంచెం కూల్గా ఉండి సినిమా రిలీజ్ ఎంతో చూడండి. 100% మీరే నాకు సపోర్ట్ ఇస్తారు. ఓకే నాని గారు, థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ టైం. సో ఖచ్చితంగా మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. సో అనుకున్నట్టు మీరు ఏదైతే అనుకొని ఈ మూవీని స్టార్ట్ చేశారో, తీశారో, ఆ అవుట్పుట్ మీ థాట్స్ అన్నవి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.